ఇండస్ట్రీలో క్యాస్ట్ పాలిటిక్స్ అనేవి ఉంటాయా? ఇండస్ట్రీలోనా? ఆ! అస్సలు ఉండవు సార్. ఓకే. అది ఓన్లీ పాలిటిక్స్‌లోనే ఉంటాయి. ఇక్కడ నేను వచ్చి చూసి చెప్పానంటున్నాను హ్మ్. గదా! ఇప్పుడు చూడండి మీరు ఆహ్, మన అంటే ఐ కాంట్ ఇండికేట్ ద క్యాస్ట్. చా చా 2 మెయిన్ క్యాస్ట్స్ ఉన్నాయి హ్మ్. ఇండస్ట్రీలో. హ్మ్. నేను చెప్పను. కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన క్యాస్ట్. ఈ క్యాస్ట్ హీరోస్ ఆ క్యాస్ట్ డైరెక్టర్స్ చేశారు. ఆ క్యాస్ట్ డైరెక్టర్స్ ఈ క్యాస్ట్ హీరోస్ చేశారు. పెద్ద పెద్ద హిట్స్ కొట్టారు. ఒకవేళ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే వాళ్ళు వీళ్ళతో ఎందుకు అసలు చేస్తారు? క్యాస్ట్ ఫీలింగ్ అనట్లేదు నేను. హ్మ్. అంటే సీ ఆహ్, ఈ ఇంటర్నల్ రిలేషన్స్ ఆర్ ఫైన్. ఆ! ఎందుకంటే ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత క్యాస్ట్ హాస్ నథింగ్ టు డు. యాహ్! బట్ ఇనీషియల్‌గా తీసుకుంటున్నప్పుడు హ్మ్. ఈ స్టేజెస్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఎలక్షన్సే జరిగినాయనుకోండి. ఏదైనా అసోసియేషన్స్‌లో ఆ! ఈటిల్లో వాటిలో క్యాస్ట్ పాలిటిక్స్ ఉంటాయి గదా! ఆ టైం అంటే నాకు దాని మీద అవగాహన లేదు. ఎందుకంటే ఓకే. ఐ డిడ్న్ట్ బీన్ ఇంటూ దిస్ హ్మ్. మాకు సంబంధించి గాని, వాటి అంటే గురించి నాకు మీరు చూసిన దాంట్లో అయితే ఇండస్ట్రీలో అయితే ఏం లేదు. యాస్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నథింగ్. ఎందుకంటే నేను ఐయామ్ ట్రావెలింగ్ అసలు ఆ ఊసే రాదు ఎప్పుడు. అసలు ఆ డిస్కషనే రాదు ఎవరి దగ్గర. ఓకే. నేనేదో ఇంకా నేను పొలిటికల్ టచ్ మాకుంది కాబట్టి ఫ్యామిలీలో కొంచెం పొలిటికల్ ఇదుంది కాబట్టి ఎక్కడో ఏ సామాజిక వర్గం, మీ ఓట్లెన్ని ఆ బేసిస్ మీద మాట్లాడాల్సొస్తది గానీ, ఇక్కడ అవేమి అసలు రానే రావు.